చేయవలసిన పని ఏంటంటే 4 గోడలను దాటి సువార్త బయటకేయాలి. సమాధానం సువార్త అనేది చేసుకోవాలి. ఆఖరిది ఏంటంటే ఎవరు దీనికి పెద్దవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు? చాలాసార్లు మేమేమంటామంటే మేము సిరంపూర్ బీడీ చదివేసాం, బీటీహెచ్ అయిపోయినాయి, తర్వాత ఎంతో ఇంటర్నేషనల్గా పనిచేసాం, మేము మీకు పాస్టర్లను చేస్తున్నాం కదా, మేము పెద్దోళ్ళమని మేము అంటాం. అక్కడున్న వాళ్ళకి కొంచెం కొమ్మొచ్చేస్తుంది. చర్చిలో ఉన్నవారికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ ఏమనుకుంటారంటే అవన్నీ సాతాను పెట్టి ఇవన్నీ సాతాను పెట్టి అవన్నీ అధికారాలు అనుకుంటే చాలా కష్టం. మనందరం సర్వెంట్స్, ఎవరు పెద్ద లేదు. మనకు పెద్ద ఎవరు? మనకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. సంఘాన్ని అతి పరిశుద్ధమైన దేని నడిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా అపోస్తల కార్యంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసు? యేసు ప్రభు కనిపెట్టు, పరిశుద్ధాత్మ మీ మీద దిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనే నాయకత్వం సంఘానికి కావాలి. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఈనాడు 3000 మంది 3000 ప్రసంగాలు చేసినా ఒకటి రావటంలే. ఎంత పరిశుద్ధాత్మ శక్తి మనకుంది. పరిశుద్ధాత్మ శక్తి ఒక నాయకుడు మనకు. ఇంకా ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే కాపరిని కూడా దేవుడు పెట్టాడు. ఎవరి మాట వినాలా మనం? ఎబ్రీకి రాసిన పత్రిక అందరు తీయండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆ కాపరి మాట వినాలి మనం. కాపరి మాట వింటే మనం చెప్పినట్టు కాపరి మాట వినకపోతే ఆయన మీద తిరుగుబాటు ఏంది? ఓబే. ఇక్కడ ఏం చెప్తాడో చూసారా? 17వ వచనంలో ఏమంటాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోపడండి. దేవుని యొక్క ఆజ్ఞ అది. దైవ సేవకుడు పెట్టిన వానికి మా మాట జల్లాలనకూడదు. దేవుని బిడ్డ మాట ఆయనకు వినాలా, ఆయనకు లోబడాలా. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డ గ్రంథం తెలుసా? మనలో ఆత్మ ముగిదాడు, న్యూమా అంటారు హెబ్రీలో. ఈ బైబిల్ ఆత్మ ప్రేరేపణతో రాయబడింది. ఇది న్యూమా, పరిశుద్ధాత్మ గ్రంథం ఇది. ఆయన 40 మంది 50 మందితో రాయించినా కూడా రాసిన ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, వారిని ప్రేరేపించి రాసిన ఆయన. ఇప్పుడు నేను 21 గ్రంథాలు రాశా, నేనేం చెప్పను ఎవరికి. ఆ దేవుడు రాయించాడు. పరమగీతాల మీద 1000 పేజీలు రాయించాడు. ఇప్పుడు కీర్తనలన్నీ కూడా మార్చేస్తున్నా. 100 కీర్తనలు మార్చేసి 4 బుక్కులు తెచ్చా. ఇక మళ్ళీ బిగిన్ చేశా. ఇంకా 50 కూడా నేను చనిపోయే లోపల పూర్తి చేయాలని. అది నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన వాక్యం అది. కాబట్టి దేవుని యొక్క సేవకుని సంఘంలో ఎట్ట చూసుకోవాలంటే ఆయన చెప్పింది వినాలా, ఆయనకు లోబడాలి. అంతే, తిరుగుబాటు చేయకూడదు. ఓబే. ఎందుకో తెలుసా? ఆత్మతో ప్రార్థించి సంఘాన్ని నడుపుతూ ఉన్నప్పుడు మనమందరం తలా ఒక తలంపులు ఆయన మీద రుద్దకూడదు. ఏమన్నా ఆలోచనలు వస్తే ఆయనతో కలిసి ఆయన నాయకత్వం, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన కాపరి నాయకత్వంలో సంఘం నడిస్తే చాలా బాగుంటుంది. గొర్రెలు కదా, కాపరిని మేపపోతే కాపరిని నడపపోతే అట్టుంది. మేపితే మంచిదే, పాలిస్తే. కానీ గొర్రెలు కలిసి నడపడం ఏంది కాపరిని? సంఘంలో ఉండే గొర్రెలు మనం, తోడేళ్ళం లేము. ఎవరన్నా తోడేళ్ళు ఉంటే భయం. ఎందుకంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్ళు ఏం చేస్తాయంటే వాటి సగుణాన్ని ప్రదర్శిస్తాయి. మాటలతో కాటలతో తోడేలు ఎంత క్రూరమైందో ఆ క్రూర జ్ఞానం దేవుని యొక్క సేవకుల మీద ప్రదర్శిస్తాయి. అట్టగినకూడదు, ఆయనకు లోబడాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. ఇంకా ఎక్కువ చెప్తే బాగలేదు అనుకుంటున్నా. నేను ఒక చిన్న సాదృశ్యం చెప్పి వదిలేస్తాం. బైబిల్లో 2 స్త్రీలై ఉన్నాయి.
ఒకటైంది రూతు, అన్యురాలు, మోయాబురాలు, తండ్రి చేత పుట్టబడ్డ సంతానం లోతు చేత వెలివేయబడ్డది. రూతు చాలా మంచిది. ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. బోయాజ్ వివాహం ఆడాడు. ఆమెకి ఓబేదు పుట్టాడు. ఓబేదు యెషయా పుట్టాడు. యెషయాకి ఎవరు పుట్టాడు? దావీదు. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకొక స్త్రీ ఎస్తేరు, ఆమె యూదురాలు, కానీ కష్టం వలన చెరసాల్లో వేయబడింది. ఆమె రానేయింది. హామానికి ఒక చెడు గుణం ఉంది. అతను ఏంటంటే ఆయన సైన్యాధిపతి. ఎవరు చూసినా ముంగి దండం పెట్టాలా, మొట్టకాయ పెట్టడు. ఇశ్రాయేల్ ఎవరికి దండం పెట్టరు వాళ్ళు. ఇటు అంటారే కానీ ఇటు పెట్టేది ఒక దేవుడిగా పెడతారు వాళ్ళు. నేను పాలస్తీనా చూసా. పాలస్తీనాలో ఒక 10 రోజులు ఉన్నా. వాళ్ళకి తప్ప ఇంకెవరికి పెట్టరు వాళ్ళు ఇటు 2 చేతులు పెట్టి. ఆయన మీద పగబూనాడు. చంపాలని ఒక పెద్ద కొయ్యను నిర్మించాడు. ఆ ఉరి కొమ్మ మీద ఆఖరి కలజప్తే చాలా ఉంది. ఆ 10 మంది కొడుకులు ఆయన చనిపోయారు. కానీ ఆమె చేసిన ఒక మంచి మధ్య ఏమిటో తెలుసా? చాలా దేశాలకు రాని ఆమె, హిందూ దేశానికి కూడా ఆమె రాని రాజు బీజస్వాలను తీసుకుంది. రాజుగారి ముద్ర తీసుకున్నది. ఒక లెటర్ రాసింది. రాత్రికి రాత్రే ఆ గుర్రాలను పంపించేసింది. సత్య సువార్త. యూదులను ఎవడు తాకడానికి లేదు, చంపడానికి లేదు, ఏమీ లేదు. చూసారు, ఒక్క ఆడమే సంఘానికి సాదృశ్యం. చూసారా, లోకంలో చాలామంది యేసుక్రీస్తుని అరెక్క చనిపోతూ ఉంటే మన డ్యూటీ అది. యేసుక్రీస్తులో మరణం జీవానికి వస్తుంది, మరణం జీవానికి వస్తుంది, పునరుద్ధానానికి వస్తుంది. ఆయనే పునరుద్ధానుడు. ఆయన నమ్ముకుంటే మన నరకానికి పోము, మరణానికి పోము, మరణానికి కూడా పోము. దావీదు ఎంత చక్కగా చెప్తాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో నా సమస్తమా ఆయన ఉపకారాలు ఎన్ని చెప్పినాక ఆయనకి ఇంకొక సింహాసనం కావాలని చెప్పలేదు, ఇంకొక రాజ్యం కావాలని చెప్పలేదు. నా దోషాలను క్షమించావు, నా సంఘటనలను కుదిర్చావు, సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించావు. ఆ విమోచన సువార్త సంఘానికి ఇవ్వబడింది. ఈ సువార్త మోసుకోబోవటానికి బీజగుస్వాలం కావాలి. మనం రాబోయే దినాల్లో గోడలు దాటి సువార్త వెళ్ళిపోవాలి. ఇంకా సంవత్సరం చర్చిలో అన్యోన్యత పెరగాలి. కాపరికి ఇచ్చే గౌరవం ఆయనకి ఇచ్చి, ఆయన సువార్త మీద చాలా తలాంతులు ఇచ్చాడు. నేను పాటలు రాస్తే కానీ పాడలేను కదా, పాడలేను. నాకు నత్తి కూడా ఉంది. కానీ మీ కాపరికి దేవుడు చాలా తలాంతులు ఇచ్చాడు. అవి వినియోగిస్తూ సంఘాన్ని అభివృద్ధి చెందేటప్పుడు మన నోటికి కళ్ళు వేసుకుందాం, మన కళ్ళకి గంతం కొట్టుకుందాం, మన పాదాలకి సువార్త సంబంధమైన కదా సమాధానం అనే జోడుకుందాం. రాబోయే దినాల్లో ఇంకా చక్కగా, ఇంకా విస్తరించి, దేవునిలో విస్తారనే ఉంది, దేవుళ్ళో అభివృద్ధి ఉంది, దేవునిలో ఆశీర్వాదం ఉంది. ఆయన చేతిలో ఉండే 5 రొట్టెలు విరిచితే చాలు. అవి ఎంతమందికి ఆహారం అయిపోయినాయి? 5,000 మంది అని రాశారు. కానీ పిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారుగా, ఇంకా ఎంతోమందికి ఆహారం అయింది. అట్లనే మన చర్చి ఆయన చేతిలో విరవబడ్డ చర్చి అయితే 1,000 మందితో నిండిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయదు కాక. ప్రార్థన చేసుకుందాం. సమయాన్ని ఇంకా కృప కలిగిన మా తండ్రి, ఈ సంఘం విస్తరించినట్లు పరో రథస్వాల్లాగా తండ్రి అన్యోన్యతను పెంచుకొని ఒకే బాట, ఒకే గమ్యం, ఒకే గురి ప్రభు, అదే రీతిగా ఐక్యతను కాపాడుకోవటానికి ఆత్మలో సిద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. సాధు చేయబడ్డ సంఘం బిడ్డలు ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ అధికారంతో నడుస్తూ ఉండగా వారు ఎవరికి లోబడాలో వాక్యం బయలుపరుస్తూ ఉండగా లోబడి నీ కోసం విస్తరించేందుకు కృప దయచేయండి. ఇదిగో ప్రభ, ఈ సంవత్సరం అనే దయాకిరీటం సంఘానికి అనుగ్రహించావు తండ్రి. రాబోయే దినాల్లో ఇంకా వారి తలంపులు, వారికి అన్నిటిని కూడా
ఇంకా విస్తరింపజేయటానికి, వారు ఏమేమి కావాలని ఆశిస్తున్నారో వాటన్నిటిని సఫలీకృతం చేయటానికి నువ్వు తప్ప మాకెవరు లేరు నాయన. ఏమి లేని దానిలో సమస్తం సృష్టించేవాడు నీవు తండ్రి. నీవు వారికి తోడై నీ సన్నిధి వారికి తోడుంచి ప్రభాని వారిని నడిపించి అభివృద్ధి పరచమని, ఈ సంవత్సరం వారు కాపాడినందుకు నీ కృతజ్ఞత చెల్లించి ఇప్పటికే చాలా వరకు విస్తరించారు. ఇంకా బహుగా ఫలించడానికి దీవించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.